హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ దవే సౌజన్య. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ వచ్చేసి నేను మీకు ఇది వచ్చేసి కాఫీ పొడి గింజలు ఫ్రెండ్స్. ఇది ప్యాకెట్ మాకు తెలిసిన వాళ్ళు, మా చుట్టాలు అమెరికాలో ఉంటే తీసుకొచ్చి ఇచ్చారు. ఇవ్వంటే గింజలు ఇట్లా ఉంటాయి. ఇది మొత్తం మనం మిక్సీ పట్టేసుకోవాలి. వేయించినయే ఫ్రెండ్స్ ఇవి కాఫీ పొడి గింజలు. మనం అప్పటికప్పుడు వేయించి మిక్సీ పట్టుకొని ఫిల్టర్ వేసుకొని తాగితే కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇవి అయితే ఇందులోకి చకోరి, మనం కాఫీ పొడి అమ్మే షాప్లో అడిగితే చకోరి ఇమ్మంటే ఇస్తారు ఫ్రెండ్స్. మనం వేసుకున్న గింజలను బట్టి సరిపోయే చకోరి అందులో కలుపుకుంటే ఇంట్లోనే మనకి కాఫీ పొడి రెడీ అయిపోతుంది. ఇది నేను ఇప్పుడు మీకు మిక్సీ బట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి రోస్ట్ చేసినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇది మిక్సీ పట్టాను. ఇంకొంచెం పట్టాలి, మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా? హోమ్ మేడ్ కాఫీ పొడి. మనకి స్ట్రెస్ కానీ తలనొప్పి కానీ ఏమన్నా ఉంటే ఒక కప్పు ఫిల్టర్ కాఫీ తాగితే మనకి ఆ స్ట్రెస్ అంతా పోతుంది కదా ఫ్రెండ్స్. ఆఫీసులో అన్ని చోట్ల అసలు ఈ కాఫీ లేనిదే మనకు అసలు జరగదు. ఎర్లీ మార్నింగ్ మన కాఫీ తాగందే మనకి ఏంటో వెల్తీగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇంకొంచెం బరకగా ఉంది, ఇంకా మెత్తగా వేసేసుకొని మనము దీనికి సరిపడా చకోరి తీసుకొని కలిపేసుకుంటే హోమ్ మేడ్ కాఫీ పొడి రెడీ అయిపోతుంది. హాట్ వాటర్ పెట్టేసి మనం ఫిల్టర్ వేసుకుంటే మనకి కాఫీ ఎమ్మి టేస్ట్ కాఫీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మొత్తం ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇది ఒక బౌల్లోకి తీసుకొని చకోరి తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, చకోరి నేను ఇది షాప్లోంచి, కాఫీ పొడి ఇచ్చే షాప్లోంచి తీసుకొచ్చాను. ఒక ½ కేజీ గింజలు ఉన్నాయి కదా అని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. ఇది అయిపోగానే మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాను. ఇది ఇప్పుడు మనము దీనికి సరిపడా చకోరి కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి కాఫీ పొడి గింజలు మిక్స్ చేశాను కదా, ఈ గ్లాస్ తోటి 5 గ్లాసులు వచ్చినాయి ఫ్రెండ్స్. వచ్చేసి ఇందులోకి చకోరి మనము 2 గ్లాసెస్ తీసుకోవాలి. ఇది 1 గ్లాస్ పోసేస్తున్నాను. ఇంకో గ్లాస్ పోసి మిక్స్ చేసేసుకొని డికాషన్ వేసుకుంటే రెడీ అయిపోతుంది. మనం ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం. వచ్చేసి ఫ్రెండ్స్, మనం చక్కెర వేస్తేనే కాఫీ చిక్కదనం వస్తుంది, లేదంటే మనకి లైట్గానే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది. అందుకని మనం ఇంకో గ్లాసు చక్కెర యాడ్ చేసుకుందాం ఇప్పుడు. ఇది కూడా వేసేసి మొత్తం మనము 2 గ్లాసుల చక్కెర వేసేసుకొని కలిపేసుకుంటున్నాము ఇప్పుడు. ఇది ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయేటట్టు కాఫీ పొడి అని చక్కెర కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనము. కాఫీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి గింజలు తెచ్చి ఇచ్చే వాళ్ళు ఉంటే మనం హాయిగా ఇంట్లోనే హోమ్ మేడ్ కాఫీ పౌడర్ చేసుకొని ఫిల్టర్ వేసుకొని తాగితే కాఫీ చాలా బాగుంటుంది. న్యాచురల్గా కూడా బాగుంటాయి కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇలా కలిపేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను హాట్ వాటర్ పెట్టేసుకొని ఫిల్టర్ వేసేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, డికాషన్ వేసుకోవడానికి నేను హాట్ వాటర్ పెట్టేసుకుంటున్నాను. ఇవి కాగేలోపు కొంచెం టైం పడుతుంది, ఒక 5 మినిట్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, డికాషన్కి ఫిల్టర్ రెడీ చేసుకుంటున్నా. నేను ప్రిపేర్ చేసి పెట్టిన కాఫీ పొడి ఇందులో వేసేస్తున్నాను. రెండు